మొన్న చిన్న పాప బెలూన్లో రంగులు నింపుకొని హోలీ ఆడుతుంటే పైనుంచి ఆ బెలూన్ కాస్త ఆమె మీద పడ్డదంట. అది దానికి ఆమె ఏదో జరిగినట్టు, ఆమెను ఏదో చేసినట్టు అది చేసిర్రు. అబ్బాయిని కిరాతకంగా చంపిర్రు. ఆ కుటుంబ సభ్యులు క్షమాపణ అడిగినాక కూడా చంపేసిర్రు. మైనార్టీ కాస్త మెజార్టీ అవుతుంది. మన హిందువుల మీద దాడి ఏదో ఒక విధంగా జరుగుతున్నది. అసలు వీళ్ళు మొన్న టీమిండియా T20 కప్ గెలిచి వరంగల్లో సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళకేం నొప్పండి? ఏదో టపాసులు కలుస్తున్నారు, అది కలుస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తే మన హిందువులు తోమి పచ్చడి చేసి మూసుకొని కూర్చున్నారట. పచ్చడి చేయకని వీళ్ళు ఇట్లా అన్నారు. జై భీమ్ అంటారు దళితులు అందరూ. మరి ఎక్కడ నిద్రపోతున్నారా ఇప్పుడు? మనందరం హిందువులం. మనమంతా ఐక్యంగా ఉండి మన కోసం మనం పోరాడాల్సిన సమయం దగ్గర పడ్డది. భారతదేశంలో పుట్టి ఒక హిందువు అయింది నేను హిందువునని చెప్పుకోవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతుండు, భయపడుతుండు. ఎందుకు? అవతల మతస్థుడు చెప్పుకుంటాడు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిము, నేను కూడా నా వేరే మతాలను గౌరవిస్తా, అభిమానిస్తా, పోతా, చేస్తా వాళ్ళ పండుగలు, పూజలని. కానీ మనం ఎందుకు పోవాలి? ఎందుకు గౌరవించాలి? నేను పక్క హిందువుని, నా మతాన్నే గౌరవిస్తాను, నా మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను, నా మతాన్ని గౌరవించిన మతాన్నే గౌరవిస్తాను ఎందుకు చెప్పలేకపోతున్నారు? పెద్ద పెద్ద వ్యక్తులు, ఒక ఇండస్ట్రీ లెవెల్లో ఉన్న వ్యక్తులు కూడా అన్ని మతాలు ఒకటే, నేను అట్లా చెప్పలేదని వీడియోలు పెడుతుంది. ఎందుకు? నా మతమే గొప్పది, నా మతానికే ప్రాధాన్యం ఇస్తాను, నా మతాన్ని నమ్మినోనే గౌరవిస్తాను ఎందుకు చెప్పలేకపోతుంది? నేను పక్క హిందువుని, నా మతానికే గౌరవిస్తా. ఎవరైనా నా దోస్తులైనా ఉండొచ్చు, కానీ నా మతాన్ని గౌరవించినంత వరకే వాళ్ళు ఎవరైనా సరే. నా మతాన్ని గౌరవించకపోతే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే గౌరవించరు.